మధు విధ 2 hours 5 minutes రన్ టైంతో ఏప్రిల్ 23న థియేటర్లో రిలీజ్ అయిందండి. ఈ మూవీ గురించి చెప్పాలంటే మొదట ఇది ఒక సింపుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లా కనిపిస్తుంది. కానీ మూవీ ముందుకు వెళ్లే కొద్దీ ఎమోషనల్ డ్రామా, రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్, అండర్స్టాండింగ్ ట్విట్స్ తో, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో పూర్తిగా మరో ఫీల్ ఇస్తుంది. డైరెక్టర్ స్టోరీని చాలా నేచురల్ గా నేరేట్ చేశాడు. క్యారెక్టర్స్ కూడా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండటం వల్ల ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. స్టోరీ కొత్తగా పెళ్ళైన జంట చుట్టూ తిరుగుతుంది. మొదట వాళ్ళ మధ్య కెమిస్ట్రీ, ఫన్నీ మూమెంట్ చాలా క్యూట్ గా ఉంటాయి. న్యూలీ మ్యారీడ్ లైఫ్ లో వచ్చే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఫ్యామిలీ ప్రెజర్, ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ రియలిస్టిక్ గా చూపించారు. ముఖ్యంగా హస్బెండ్ వైఫ్ మధ్య జరిగే కన్వర్జేషన్ చాలా నేచురల్ గా అనిపిస్తాయి. ఇది ఫస్ట్ హాఫ్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అయితే ఇంటర్వెల్ దగ్గర స్టోరీ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ పెరగడం, కొన్ని సీక్రెట్ బయటపడడం వల్ల రిలేషన్షిప్ స్లోలీ బ్రేక్ అవుతుంది. అక్కడి నుంచి మూవీ పూర్తిగా ఎమోషనల్ డ్రామా మూడ్ లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్స్ ఎమోషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. హీరో పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్ గా ఉంటుంది. ఓవర్ యాక్టింగ్ లేకుండా చాలా నేచురల్ గా క్యారెక్టర్ ని క్యారీ చేశాడు. హీరోయిన్ అయితే మూవీలో మెయిన్ హైలైట్ అని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో ఆమె యాక్టింగ్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ లో ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యేలా చేసింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ సీన్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సాంగ్స్ సిచ్యువేషన్స్ కి పర్ఫెక్ట్లీ మ్యాచ్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎమోషనల్ సీన్స్ ని ఇంకా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్ గా ఉంది. ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఎమోషనల్ మూడ్ ని విజువల్స్ బాగా క్యారీ చేశాయి. కానీ మూవీ పీస్ కొన్ని చోట్ల స్లో అవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ రిపీట్ అయినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం డీసెంట్ గా ముగించారు. పెద్ద ట్విస్ట్ లేకపోయినా ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఎండింగ్ ఇచ్చారు. మొత్తానికి మధు విధ ఒక క్లీన్ ఎమోషనల్ రిలేషన్షిప్ డ్రామా. యాక్షన్, మాస్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది కనెక్ట్ కాకపోవచ్చు. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, మ్యారేజ్ లైఫ్ స్ట్రగుల్స్, రియలిస్టిక్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ నచ్చుతుంది. ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. ఇక మధు విధు స్టోరీ ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాం. మూవీలో మధు విధు అనే ఇద్దరు పాత్రల చుట్టూ స్టోరీ ప్రారంభం అవుతుంది. ఇద్దరు అరేంజ్డ్ మ్యారేజ్ ద్వారా కలుస్తారు. మొదట ఒకరినొకరు పూర్తిగా తెలియకపోయినా పెళ్లి తర్వాత స్లోలీ ఆ దగ్గర అవుతారు. మధు చాలా కామ్, రెస్పాన్సిబిలిటీ వ్యక్తి. విధు మాత్రం చాలా ఎమోషనల్, ఇండిపెండెంట్ థింకింగ్ ఉన్న అమ్మాయి. ఇద్దరి పర్సనాలిటీస్ వేరువేరుగా ఉండటం వల్ల మొదట చిన్న చిన్న ఫన్నీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. కానీ అదే సమయంలో వాళ్ళ మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడుతుంది. పెళ్లి తర్వాత కొత్త ఇంట్లో జీవితం మొదలవుతుంది. మొదటి ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, డైలీ రొటీన్ మధ్య క్యూట్ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. విధు తన కెరీర్ కంటిన్యూ చేయాలనుకుంటుంది. కానీ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొంత ప్రెజర్ ఎదుర్కొంటుంది. మధు మాత్రం ఆమె డ్రీమ్ సపోర్ట్ చేయాలనుకుంటాడు. ఇక్కడి వరకు స్టోరీ చాలా లైట్ హార్టెడ్ గా సాగుతుంది. క్రమంగా చిన్న చిన్న సమస్యలు మొదలవుతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ పెరుగుతాయి. విధు కొన్ని విషయాలు మధులో షేర్ చేయకుండా దాచిపెడుతుంది. అదే సమయంలో మధు కూడా తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మెంటల్లీ స్ట్రెస్ లో ఉంటాడు. ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నా తమ ఫీలింగ్స్ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేక దూరం అవుతుంటారు. ఇంటర్వెల్ దగ్గర ఒక పెద్ద ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. విధు గతంలో జరిగిన ఒక విషయం బయటపడుతుంది. అది మధుకి షాక్ ఇస్తుంది. అదే సమయంలో మధు ఫ్యామిలీ కూడా విధిపై బ్లేమ్ చేయడం మొదలు పెడుతుంది. అక్కడి నుంచి రిలేషన్షిప్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న ఎమోషనల్ చాలా దూరం అవుతారు. సెకండ్ హాఫ్ లో మూవీ పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా మారుతుంది. విధు తన సైడ్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రయత్నించిన పరిస్థితులు ఆమెకి ఎగైనిస్ట్ గా మారుతాయి. మధు కూడా మధ్యలో ఇరుక్కుపోతాడు. ఒకవైపు భార్య మీద ప్రేమ, మరోవైపు ఫ్యామిలీ ప్రెజర్. ఈ కాన్ఫ్లిక్ట్ చాలా రియలిస్టిక్ గా చూపించారు. తర్వాత మధుకి నిజం అర్థమవుతుంది. విధు దాచిన విషయం వెనక సెల్ఫ్లెస్ లేదని, ఆమె చేసినది ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి అని తెలుస్తుంది. కానీ అప్పటికి ఇద్దరి మధ్య డిస్టెన్స్ చాలా పెరిగిపోతుంది. విధు ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. అక్కడి నుండి మధు తన తప్పు రియలైజ్ అవుతాడు. క్లైమాక్స్ లో మధు విధుని ఎత్తుక్కుంటూ వెళ్తాడు. ఇద్దరి మధ్య ఎమోషనల్ కాన్ఫరెన్సేషన్ జరుగుతుంది. అక్కడ వాళ్ళు తన పెయిన్, మిస్అండర్స్టాండింగ్ అన్ని బయటపడతాయి. చివరికి ప్రేమ అంటే పర్ఫెక్ట్ రిలేషన్షిప్ కాదు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేయడం అని రియలైజ్ అవుతారు. మూవీ చివరిలో ఇద్దరు మళ్ళీ కలుస్తారు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసినట్లయితే మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.